నేను ముగ్గురు ఇక్కడ ఆఫీస్లో ఉంటాను. మీరు అకౌంట్స్ ఏంటమ్మా దగ్గర పెట్టుకోమా పైన మీరు కూడా కట్టలేదు, లబ్ధిదారులు కట్టకుండా మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి కట్టలేదు అన్నారు. మరి ఏమైనాయి అంటే ఆ తర్వాత ఏమైంది? ఆ లోన్ ఎట్లా ఉండిపోయినాయా? వాటర్ ఇచ్చారు సార్ 24 months అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నుంచి 24 months ఫ్రీ వాటర్ ఇచ్చారు సార్. కానీ ఆ 24 months కూడా అయిపోయింది సార్. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం పోస్ట్ చేస్తున్నారు, బ్యాంకర్స్ బెనిఫిషియరీస్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకొకటే మన స్కీమ్స్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్ లో కూడా అకౌంట్ కూడా కట్ అయిపోయి వాళ్ళకి ఆ అమౌంట్ కూడా మైనస్ అయిపోతుంది. కొంచెం చాలా సపోర్ట్. ఇప్పుడు రీసెంట్ గానే మనకి చాలా బ్యాంక్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళకి కట్టడం లేదు కాబట్టి మేము నోటీసులు సర్వ్ చేస్తాం. వీళ్ళు ఆనందంగా ఇచ్చేస్తారు, ఇచ్చేసిపోతారు. మన దగ్గర సొల్యూషన్ కాదు కదా, మీకు తెలిసినంత వరకు ఏది మంచి సొల్యూషన్? సరే, అప్ టు నా వచ్చేసి గవర్నమెంట్ కొంత కట్టుకుంటూ వస్తుంది సార్. ఎన్పిఎస్ నుంచి బయటకు తీసుకొస్తూ వస్తుంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ బ్యాంకర్స్ కి కొంచెం ఎవరైతే మనం హౌసెస్ ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళ వరకు గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది సార్. యాజ్ కూడా ఇంకా మన పైన వాళ్ళ పాలసీ వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటే సంతోషంగా కట్టేస్తారు. అనుకోండి, అబ్బా నేను ఇంట్లోకి వచ్చేసినాను అనే ఫీలింగ్ తో అయినా సరే బతుకుమల్లి వదిలేస్తాము, కట్టేస్తాము అనే భావన వస్తుంది. మనమే ఏదైనా ఒకటి కంప్లీట్ చేసి గృహప్రవేశం తొందరగా చేయించాలి. ఆల్రెడీ కానీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఒకటి మెయిన్ రీజన్ సార్. నేను కాలనీకి వెళ్ళానండి, ప్రచారంలో కాలనీకి వెళ్తే వాళ్ళు చెప్పినారు, సార్ మేము అక్కడికి వెళ్ళి 2 రోజులు కూలికి రావాలంటే మా కూలి డబ్బులు సరిపోతాయండి ట్రాన్స్పోర్ట్ కి అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇన్సెక్యూరిటీ కూడా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పరిస్థితి కాబట్టి జగన్ కాలనీ పరిస్థితి కూడా అట్లా కదా. వాటిని జగన్ కాలనీ రెవెన్యూ లేదు, జగన్ కాలనీ మన హౌసింగ్ హౌసింగ్ అలాట్మెంట్ ఇక్కడ అలాట్మెంట్ మనమే చేస్తాం. పాలసీ ప్రభుత్వం వెంటనే డెసిషన్ తీసుకుంటారు వాళ్ళకి ఇచ్చేసి. ఎందుకంటే ఆ రోజులోనే సుమారు 4,200 అని చెప్తున్నారు లెక్క. అంతే కదా, 4,700 అంటే పెద్ద పెద్ద టౌన్ లో ఇంకేం ఉంటాయి చూడండి.